హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో ఇంట్లోనే సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఫస్ట్ ఇక్కడ మనం పచ్చి శనగపప్పును అయితే తీసుకుంటున్నాము. వీటి వెయిట్ వచ్చేసరికి 100 గ్రామ్స్ అండ్ అలాగే ధనియాలు 50 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. జీలకర్రని కూడా నేను సేమ్ క్వాంటిటీ 50 గ్రామ్స్ని తీసుకున్నానండి. అండ్ దాంతోపాటు ఎండుమిరపకాయలని కూడా సేమ్ 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులోకే 10 రెబ్బల వరకు కరివేపాకును కూడా నేను తీసుకున్నాను. అండ్ లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లోనే జీలకర్రని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా వేయించుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. సేమ్ అదే ప్యాన్లో ధనియాన్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో సేమ్ ప్రాసెస్ అండి. కందిపప్పుని యాడ్ చేసుకొని దాంట్లోనే మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చివరిగా అదే ప్యాన్లో ఎండు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న ఈ ఐటమ్స్ అన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా ఇవి చల్లారిన తర్వాతే వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఫైన్ పౌడర్గా అయితే యాడ్ చేసుకుందాం. సో పూర్తిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని అయితే ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు దీన్ని ఇలాగైతే ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ వచ్చేసేసరికి 250 గ్రామ్స్ ఆఫ్ కందిపప్పుతో మనం సాంబార్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ క్వాంటిటీ అయితే మనం తీసుకుంటే పర్ఫెక్ట్గా సాంబార్ సెట్ అయిపోతుంది అనమాట. సో అంతేనండి, ఇంట్లోనే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చాలా సింపుల్గా చూపించాను కదా. సో ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకున్న సాంబార్ పౌడర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని 4 to 6 months దాకా అయితే ఇంకా ఎక్కువ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. బయట తీసుకొచ్చే సాంబార్ పౌడర్లో ఉండే ప్రిజర్వేటివ్స్ దీంట్లో ఏమీ ఉండవు. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి దాంతో సాంబార్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.